ఆంధ్రప్రదేశ్లో 16 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. వారి సమస్యపై దృష్టి సారించిన ప్రభుత్వం చర్చలు జరపాలని నిర్ణయించుకుంది. సాయంత్రం రాష్ట్ర సచివాలయంలో జరిగే చర్చలకు రావాలని అంగన్వాడీ యూనియన్ నేతలకు సమాచారం ఇచ్చింది. ప్రభుత్వంతో చర్చల తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఇక అంగన్వాడీ ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు విశాఖపట్నం నుంచి మా రిపోర్టర్ రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంగన్వాడీలు గత 15 రోజులుగా కూడా తమ ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస వేతనం, అదేవిధంగా పెన్షన్ పాలసీ, ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్స్తో వీళ్ళైతే గత 15 రోజులుగా కూడా ఆందోళన చేస్తున్నటువంటిది, సమ్మె చేస్తున్నటువంటిది మనమైతే చూడొచ్చు. అదేవిధంగా ఇది ప్రస్తుతం అయితే మనము విశాఖలో ఉన్నటువంటి జీవీఎంసీ దగ్గర ఉన్న గాంధీ విగ్రహం దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రతి ఆందోళన కొనసాగుతుంది. పోలీసులను కూడా చూడొచ్చు. ఇక్కడ మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతుంది, అదేవిధంగా అంగన్వాడీల సమ్మె కొనసాగుతుంది. అన్ని వర్గాలకు సంబంధించిన సమ్మె కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి అయితే చూడొచ్చు. అంటే అరెస్టులు ఏమీ లేవు, కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా, అదేవిధంగా రోడ్ల మీద బైఠాయించకుండా ఉండేలాగా ముందస్తుగానే పోలీసులు అయితే ఇక్కడ మోహరించి పారా కాస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు, చాలా వెహికల్స్లో ఇక్కడ సిద్ధం చేసి ఉంచారు పోలీసులు అయితే. ఆ వెహికల్ అన్నింటిలో ఒకవేళ అంగన్వాడీలు కనుక దీక్షా శిబిరాల దగ్గర నుంచి రోడ్లు ఎక్కితే కనుక ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇంచుమించుగా ఈ పరిధిలో ఉన్నటువంటి ఆ పోలీసులు మొత్తం అందరూ కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. విశాఖ జిల్లాకి సంబంధించి నలుమూలల నుంచి అంగన్వాడీలు అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంగన్వాడీ శిబిరం దగ్గర కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ప్రతిరోజు 10 గంటలు దాటిన తర్వాత విశాఖ డిస్టిక్ సంబంధించినటువంటి అంగన్వాడీలు మొత్తం అందరూ కూడా ఈ దీక్షా శిబిరానికి చేరుకుంటున్నారు. సాయంత్రం వరకు ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేసిన తర్వాత వాళ్ళైతే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అసలు వాళ్ళ మేజర్ డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు కొనసాగిస్తారనే దాన్ని కూడా మనం అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా చూస్తే ఎట్లాంటి డిమాండ్స్ని గవర్నమెంట్ ముందు ఉంచారు, ఇప్పటి వరకు ఏమన్నా వాళ్ళు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారా లేదా? ఏం డిమాండ్స్ ఉన్నాయి, మీరు ఏ డిమాండ్స్ చేస్తున్నారు? సార్, మేము పెద్ద డిమాండ్స్ ఏం చేయట్లేదు సార్. మాకు గౌరవ వేతనం వద్దు, కనీస వేతనం ఇమ్మని అడుగుతున్నాం సార్. గౌరవ వేతనం ఇస్తున్నాము అని చెప్పి మమ్మల్ని ఎలాగంటే కనీస వర్కర్లుగా కూడా గుర్తించట్లేదు సార్. మేమేమంటున్నాం, కనీస వేతనం ఇవ్వండి, మేము బతకాలి, మేము ఈ ధరలకు తగ్గినట్టుగా బతకాలి, కొంచెం చూడండి, కొంచెం ఆలోచించండి అంటున్నాము. మేము ఎలా సార్ బతకాలి? ఈ జీతాలు ఏమీ బాగోలేదు. ఈ జీతాలతో 2 పిల్లలతో ఎలా సార్ మేము లీడ్ చేసుకొని వస్తాం? చాలామంది టీచర్స్ అందరూ చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఈ జీతాలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల మాకు కొంచెం మంచి జీతము, పెన్షన్, గ్రాట్యుటీ ఇమ్మని అడుగుతున్నాం సార్. గత 47 సంవత్సరాలుగా అంగన్వాడీ సర్వీస్ అనేది కొనసాగుతుంది. అప్పటి నుంచి ఇది సేవగానే కొనసాగిస్తున్నారు తప్ప దీని మీద ఒక గవర్నమెంట్ ఉద్యోగంగానో దాన్ని పర్మనెంట్ చేస్తానన్నటువంటి కేటగిరీలను ఎవరిని పెట్టినటువంటి పరిస్థితి లేదు. 15 రోజులుగా ఆందోళన చేస్తున్న గవర్నమెంట్ నుంచి మీకు ఏమన్నా ఇప్పటివరకు భరోసా ఇవ్వడం కానీ, మీతో చర్చలు నడపడం కానీ ఏమైనా ఉందా? అసలు ఇప్పటివరకు ఏమీ లేదు సార్. ఈ రోజైతే అందరివి కూడా మన ఐటీ శాఖ మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ గారి దగ్గరికి మెమోరాండం ఇవ్వడానికి వెళ్ళాము. అంటే 15 రోజుల నుండి కూడా అంగన్వాడీలు రోడ్డు మీదే ఉన్నారు కదా, వాళ్ళ సమస్యను పరిష్కరించమని మీ ద్వారా కూడా మీరు చెప్పండి అని చెప్పేసి అంటే ఆయన అసలు ఏం అర్థమవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వానికి అసలు వీళ్ళు అంగన్వాడీలు సమ్మె ఎందుకు చేస్తున్నారన్న విషయం కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారండి వాళ్ళు. మేము గ్రాడ్యుటీ ఇచ్చాము కదా, మేము వేతనాలు పెంచాం కదా అని చెప్తున్నారు. వేతనాలట 2018లో పెంచిన వేతనట వీళ్ళ ఖాతాలోకి వస్తుందటండి. మా ఖాతాలోకే వస్తుంది కదా, మేము ప్రతిపక్షంగా ఉండేటప్పుడు పెంచారు కాబట్టి మేము పెంచమంటేనే వాళ్ళు పెంచారు అని చెప్తున్నారు. గ్రాడ్యుటీ అంటే ఏంటి సార్ అంటే, అగో పెన్షన్ ఏదో పెంచారు కదమ్మా, అదే గ్రాడ్యుటీ. అండ్ అంటే మంత్రి గారికి గ్రాడ్యుటీకి, పెన్షన్కి, రిటైర్మెంట్ బెనిఫిట్కి కూడా తేడా తెలియని పరిస్థితిలో ఉన్నదంటే మా దౌర్భాగ్యం ఎంతవరకు ఉన్నదో అర్థం చేస్తున్నటువంటి ఈ మేజర్ డిమాండ్స్లో ముఖ్యంగా గౌరవ వేతనం కాదు, దీని ఒక జాబ్గా గుర్తించాలని చెప్పేసి అండి. 26,000 వేతనం అనేది సాధ్యమైన ప్రభుత్వానికి మీరు చేస్తున్నటువంటి డిమాండ్? సాధ్యమే కదా సార్. ఇది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చర్చల ద్వారా, కేంద్ర ప్రభుత్వం సర్వే ద్వారా తెచ్చింది. ఒక తల్లి 4 బ్రతకాలి అని అంటే 26,000 రూపాయలు కనీస వేతనం ఉంటే తప్ప వాళ్ళు 3 పూటలు తిండి తిని ఒక అద్దెంట్లో ఉండి బ్రతకాలి అంటే 26,000 రూపాయలు వేతనం ఉండాలని కేంద్ర ప్రభుత్వం సర్వే ద్వారా చెప్పిన దాన్నే మేము అడుగుతున్నామండి. ఈరోజు మేము గొంతమ్మ కోరికలు ఏమీ కోరట్లేదు. మేము బ్రతకాలి అంటే మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, గ్రాడ్యుటీ అమలు చేయండి. 47 సంవత్సరాల నుండి ఇందులో చేస్తున్నాం కదా, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది వీళ్ళు గ్రాడ్యుటీకి అర్హులు, వీళ్ళు గ్రాడ్యుటీ ఇవ్వాలి అంగన్వాడీలకి అని చెప్పేసి అదే అడుగుతున్నాం సార్ మేము. న్యాయమండి. శాఖకు సంబంధించినటువంటి మంత్రులు కానీ లేకపోతే సీఎం దృష్టికి కానీ ఇది ఇప్పటివరకు 15 రోజుల నుంచి చేస్తున్నారు. ఎక్కడికక్కడ కొన్ని చోట్ల సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు కూడా ఈ అంగన్వాడీ కేంద్రాన్ని బదులు కొట్టి లోపలికి వెళ్తున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. మరి దీని మీద సీఎం స్పందించడం కానీ, ఉన్నతాధికారులు స్పందించడం కానీ ఏమి లేదా?
ఆ తాళాలు పగలగొట్టారు అని అంటే సీఎం గారును ఐసీడీఎస్ మంత్రి గారు ఉషాశ్రీ చరణ్ గారు ఏంటంటారంటే మేమైతే తాళాలు పగలగొట్టమని చెప్పలేదు, వాళ్ళు కలెక్టర్ ఆదేశాలతో పగలగొడుతున్నారండి. కలెక్టర్ గారు ఎందుకు ఆదేశాలు ఇస్తారండి? సీఎం గారు ఆదేశాలు ఇవ్వకుండా కలెక్టర్ గారు ఎందుకు ఆదేశాలు ఇస్తారు? అసలు కలెక్టర్ గారికి అంత ధైర్యం ఎక్కడుందో అసలు ఇవ్వడానికి? రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ సమ్మెకి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే ఇలా దీక్షలైనా ఇంకా ముందు ముందు ఏమన్నా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? ఉధృతం చేస్తామండి సమ్మెని. ఈరోజు మంత్రి గారిని చూసిన తర్వాత మాకు అర్థమైంది అదే, వాళ్ళకైతే అంగన్వాడీలు ఎందుకు సమ్మె చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ నుండి ఈరోజు 15వ రోజే కాదు, మా కనీస వేతనం ఇచ్చే వరకు కూడా తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇచ్చే వరకు కూడా మేము సమ్మెను కొనసాగిస్తూనే ఉంటామండి. సమ్మెను ఉధృతం చేస్తాం, దపదపాలుగా ఉధృతం చేస్తామని కూడా తెలియజేస్తాం. వరకు వర్క్ చేస్తున్న ఇంతమంది ఉద్యోగులందరినీ కూడా అంటే ఈ అంగన్వాడీలందరినీ కూడా తొలగిస్తామంటే ఏం చేయబోతారు? తొలగిస్తే ఊరుకుంటాం సార్. అంగన్వాడీలు 1,08,000 మంది ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద. రాష్ట్రం మొత్తం మీద 1,08,000 మంది తొలగించమనండి. మా చేతిలో కూడా ఓటు అని ఆయుధం ఉంది కదా, ఓటు అని ఆయుధాన్ని ఓటు చూపిస్తాం మేము. మా చేతిలో కనీసమైన 150 ఓట్లు ఒక అంగన్వాడీ టీచర్ వేయించగలదు. అంగన్వాడీ టీచరు హెల్పరు అనుకుంటే కనీసం 300-400 ఓట్లు పడతాయి. ఇవన్నిటి ద్వారా మేము కూడా ఈవీఎం బటన్ మీద నొక్కుతాము, మేము కూడా ఓటు అనే ఆయుధాన్ని చూపిస్తామండి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ విషయంలో ఇప్పటి వరకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి నెరవేర్చలేదు అని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడైనా ఏమైనా స్పందిస్తారనుకుంటున్నారా? ఏమో ఈరోజు సాయంత్రం చర్చలు ఉన్నాయని చెప్పేసి టీవీ స్క్రోలింగ్లో చూపిస్తున్నారు. ఏదో ఆర్థిక విషయాల మీద చర్చలు ఉంటాయన్నారు. ఏమో ఆయన పాజిటివ్గా ఆలోచించారనుకోండి, మేము సమస్య పరిష్కరించే దశగా వెళితే సమస్య పరిష్కారంగా ఉంటుంది. లేదు అనుకుంటే మాత్రం సమ్మెను చాలా ఉధృతంగా కొనసాగిస్తాం. అంటే దాదాపుగా 1,08,000 మంది ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు దాదాపుగా ఇందులో 47 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఇన్ని సంవత్సరాలు చేస్తున్న ఇది కేవలం సేవగానే గుర్తిస్తున్నారు తప్ప ఉద్యోగంగా గుర్తించలేదు. ఉద్యోగ భద్రత ఇవ్వండి, అదేవిధంగా 26,000 రూపాయలు పెన్షన్ అనేది 26,000 రూపాయలు జీతం అనేది పెంచండి, పెన్షన్ పాలసీ ఇవ్వండి, హెల్త్ పాలసీ ఇవ్వండి అని వీళ్ళు గత 15 రోజులుగా చేస్తున్నటువంటి ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి సీఎం మంత్రులు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు? వాళ్ళ నిర్ణయం తీసుకుని మా డిమాండ్స్ కనుక పరిష్కరిస్తే దీన్ని విరమిస్తాం, లేదంటే ఎన్ని రోజులైనా కొనసాగిస్తాం. రానున్నటువంటి ఎన్నికలకి మాకు ఓటు అనే ఆయుధం ఉంది, ఆయుధం ద్వారానే మేము దీన్ని మా సత్తా ఏంటో చూపిస్తామని అంగన్వాడీలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ రాజు అప్డేట్స్ అందించినందుకు.